రాత్రి భోజనం ఉంది. దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, ప్రభు నేను అడిగాను, ఇంకా ఏముంది, అన్నీ దెయ్యాలు వెళ్ళిపోయినాయి, అన్నీ వచ్చేసినాయి అంటే దేవుడు చెప్పాడు, ఈ ఆదివారం దెయ్యములను వెళ్ళగొట్టే శక్తి దిగినట్టు, ఆమేన్, ఏం దిగినట్టు, స్వస్థత జరిగించే శక్తి దిగినట్టు. స్వస్థత వచ్చింది. ఎంతమంది సాక్ష్యం చెప్పారు లైవ్లో? ద పవర్ ఆఫ్ గాడ్, మేనిఫెస్టేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ చాలా గొప్పగా దిగినట్టు ఈ ఆదివారం బీదరికం నుంచి ధనవంతులు అవడానికి దైవశక్తి స్టార్ట్ అయ్యే ప్రార్థన జరగబోతుంది. పూర్ ఇన్ టు రిచ్నెస్. దేవుడు వల్ల మాత్రమే అయ్యే పని ఒట్టి స్వస్థతను, అది మాత్రం కాదు, చచ్చిపోయిన ఫైనాన్షియల్ స్టేటస్ డెవలప్ అవ్వబోతుంది. శవమైపోయింది అందరింట్లో. ఏమి ఆర్థిక స్థితి ఏమైపోయింది? శవంగా ఉంది. శవం ఇంకా లేస్తుందా? ఇంకా కులిపోవడం తప్ప ఏమీ లే. కానీ యేసు వస్తే శవం కూడా ఏమవుతుంది? దాన్ని లేపేదానికి ఈ ఆదివారం, హల్లెలూయా, బైబిల్ చెప్తుంది, ముసలితనంలో కూడా నువ్వు చిగురు పెడతావంటే ఆయనకి ఎంత చూడు. ముసలితనంలో నువ్వు పాడులో పడుకుంటావంటే కరెక్ట్. ముసలితనంలో చిగురిస్తావంటే అదే దేవుడు. ఈ ఆదివారం ఒక 40 to 30 minutes, 30 నుంచి 40 నిమిషాల లోపల, 30 నిమిషాలు మ్యాక్సిమం, మనము అందరూ త్వరగా రావాలా. ఇది ఓన్లీ 10 గంటల ఆరాధనకు మాత్రమే జరగబోతుంది. సో మార్నింగ్ 7 o'clock ఉంది, ప్రభురాత్రి భోజనం ఉంది, ప్రేయర్ ఉంది, లైట్గా అట పవర్ వస్తుంది. కానీ 10 o'clock టైం ఫుల్గా మనకుంది. ఏం చేయబోతాం? ఆ పోస్టర్ పెట్టండి. ఏమది పోస్టర్ పెట్టండి? అది ఫ్రమ్ పూర్నెస్ టు రిచ్నెస్. దేవుడు వల్ల సమస్తము సాధ్యమవబోతుంది. సో ఈ ఆదివారం ఎవరెవరికి ఐశ్వర్యం వద్దో 7 గంటల ఆరాధనకి రండి. మీతో అన్నీ ఉంటుంది, హీలింగ్, పవర్, వర్డ్, దేవుని వాక్యం అన్నీ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకో, ఆరాధనకే నేను లేటుగా వస్తాను సార్, నాకు ఆరాధన అంటే నచ్చదు సార్. వచ్చినామా, వాక్యం విన్నామా, టక్కని ఇంట్లో పోయినామా, బిర్యానీ తిన్నామా, పడకే. మీరంతా 12 గంటలకు రండి. కానీ ఒక గుంపు మేమేం చేయబోతున్నామంటే, ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే, నాకు ఐశ్వర్యం ఉంది సార్ అంటే. నీకు ఐశ్వర్యం అనేది నేనేం చెప్తానంటే, ఎట్ట చెప్పాలి ఐశ్వర్యం? నాకు ఇల్లు ఉంది, వాకిళ్ళు ఉంది, కారు ఉంది. అయితే వచ్చిన డబ్బు వచ్చినట్టు సరిపోతుంటే నువ్వు బీదవాడని అర్థం. వచ్చిన డబ్బు వచ్చినట్టు సరిపోతే నువ్వు బీదవాడని అర్థం. నాకు వచ్చేదే 10,000 సార్, కానీ నెలకు 4,000 మిగులుతుందంటే నువ్వు ధనవంతుడిని అర్థం. నేను చెప్పేది అర్థమైందా? ఎవరు ధనవంతుడు, ఎవరు బీదవాడు బాగా తెలుసుకోవాలా. కారు బంగ్లాలు ఉండేవాడు ధనవంతుడు కాదు. వచ్చిన డబ్బులో మిగిలి ఉండాలి చేతిలో. లేదు సార్ మళ్ళీ ఒక 20,000 నేను తెచ్చుకుంటున్నానంటే నువ్వు బీదోడని అర్థం. బీదోడు కూడా కాదు, బీదోడు కన్నా దీనోడు, అప్పులోడు వీడు. మైనస్లో ఉండేవాడు జీరో ఉంటే బీదవాడు అనొచ్చు, మైనస్లో ఉండేవాడు అప్పులోడు. అప్పుడు మనము మన బీదరికం నుంచి ఐశ్వర్యంలోకి వెళ్ళడానికి కోసం దానికి ఒక ప్రేయర్, ఇది లైవ్లో జరగబోతుంది. సో లైవ్ అనేది ఏమిటంటే, ఇక్కడ 100 ఆశీర్వాదం దిగితే ఒక 10 లైవ్కి వెళ్తుంది. ఎంత వెళ్తుంది చెప్పు? కొంతమంది నేను 7 గంటల ఆరాధన వచ్చి లైవ్ 10 ఏమే చూడకుండా దానికన్నా అది చూసేది బెటర్, ఎందుకంటే కొంత పరిస్థితులు కుదరవు. అయితే గుర్తుపెట్టుకో, 10 గంటకు వస్తే నేను ఐశ్వర్యవంతులు అవడానికి ఫ్రంట్కి పిలిచి నేను బ్లెస్ చేయబోతాను. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రతి వారం నన్ను ఇప్పుడు కూడా నన్ను వచ్చి బ్లెస్ చేస్తాను, అది కాదు. అది వేరు, ఇది వేరు. ఆ పవర్, ఆ వర్డ్, ఆ ఒక ఎనర్జీలో, అభిషేకంలో నింపబడి ఆ స్పాట్లో ఆ పవర్తో నిన్ను బ్లెస్ చేయడం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి